నమస్తే. నా పేరు కోపల్ల ఫణికుమార్. తెలంగాణ ఫెడరల్ పొలిటికల్ పాయింట్ నుంచి మాట్లాడుతున్నాను. తెలంగాణ రాజకీయాల్లో లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒక అంశం హాట్‌గా నడవాల్సిందే అన్నట్టుగా తయారవుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకునబోయే పాయింట్ ఏమిటంటే టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది టీచర్లకు ఖచ్చితంగా హాజరవ్వాల్సిన పరీక్షను సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి ఉపాధ్యాయులు ప్రతి ఒక్కళ్ళు ఈ పరీక్షకు హాజరవ్వాల్సిందే, ఉత్తీర్ణత సాధించాల్సిందే. లేకపోతే వాళ్ళ ఉద్యోగాలకు ఎసరొచ్చే ప్రమాదం కూడా ఉంది. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, పరీక్షల్లో హాజరయ్యే వాళ్ళని మాత్రమే ఉంచండి, మిగిలిన వాళ్ళని తీసేయండి అన్నట్టుగానే చెప్పింది. సో రాష్ట్రానికి సంబంధించి దాదాపు 3,36,000 మంది టీచర్లు ఈ టెట్ పరీక్షకు హాజరవ్వాలి. ఈ టెట్ పరీక్షకు సంబంధించినటువంటి అంశాలు అసలు ఇది వివాదం ఎందుకు అయింది, టీచర్లు ఏమంటున్నారు, టీచర్ల యూనియన్లు ఏమంటున్నాయి, దీనికి సంబంధించిన వివరాలన్నీ మనతో మాట్లాడడానికి ఆదిమూలం వెంకట్ గారు మనతో ఉన్నారు. వెంకట్ గారే దానికి సంబంధించిన వివరాలన్నీ చెప్తారు. నమస్తే వెంకట్ గారు. ఈ టెట్ అసలు ఎందుకు వచ్చింది, అది వివాదం ఎందుకు అయింది, టీచర్లు యూనియన్లు ఏమంటున్నాయి, మీ వాదన ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కొద్దిగా వివరిస్తారా? ఓకేనండి. టీచర్ ఎలిజిబిలిటీ టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలనేది ఇటీవల 2025 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని సారాంశం ఏంటంటే, నూతన జాతీయ విద్య అంటే ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విద్యా హక్కు చట్టం తీసుకొచ్చిన తర్వాత 2010లో విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. 1/4/2010 నుండి. ఆ తర్వాత ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు జరపడానికి కోసం ఒక అధికారిక సంస్థను ఏర్పాటు చేస్తూ మరి ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఉందే ముందుకు. దాని ప్రకారం 23 ఆగస్టు 2010 నాడు నోటిఫికేషన్ ఇచ్చారు. టీచర్స్ యొక్క అర్హతలకు సంబంధించి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి టీచర్ అన్నాక అనే దాని మీద ఇచ్చిన నిబంధనల ప్రకారం అకాడమిక్ కోర్సు, ప్రొఫెషనల్ కోర్సుతో పాటు వీళ్ళు ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలంటే మరొక పరీక్ష పెట్టాలని చెప్పి అందులో నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ తర్వాత కూడా నియామకాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత జరిగే నియామకాలకు తప్పనిసరిగా టెట్ను కూడా ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ గా నిర్వహిస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహిస్తారు. ఆ టెట్ లో వచ్చిన మార్కులను బట్టి వారికి మన రాష్ట్రంలో అయితే వెయిటేజ్ కూడా ఇవ్వబడ్డది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 23 ఆగస్టు 2010 కంటే ముందు ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం టెట్ అనేది కంపల్సరీ కాదు. కాబట్టి ఆ రోజు ఉపాధ్యాయులు నియామకమైన వాళ్ళు ఎవ్వరు కూడా టెట్ రాయాల్సిన అవసరం లేదు అనే భావన ఉపాధ్యాయుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్సిటి కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పాయి. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో, మనం తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం తెలంగాణ ప్రభుత్వం కూడా 2 జీవోలు ఇచ్చింది 2 సందర్భాల్లో. అంటే ఇన్ సర్వీస్ టీచర్లు, దోస్ హు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఆన్ ద డేట్ నోటిఫికేషన్ ఆఫ్ ద డేట్ ఎన్సిటిఈ 23 ఆగస్టు 2010 కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళు ఎవరు టెట్ రాయాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ ఇటీవల మద్రాస్ కోర్టులో ఒక కేసు, అట్లాగే ముంబై హైకోర్టులో ఒక కేసు, ఈ 2 కేసుల ఫలితం మీద ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ ఇది. వాస్తవానికి సుప్రీంకోర్టుకు వెళ్ళిన వారు, అది చెన్నై గవర్నమెంట్ కానీ లేదా ముంబై గవర్నమెంట్ కానీ వెళ్ళిన ఇష్యూస్ వేరు. కానీ ఆ ఇష్యూస్ మీద ఏమీ తేల్చకుండా సుప్రీంకోర్టు ఒక విచిత్రమైన జడ్జిమెంట్ ఇవ్వడం అనేది వాళ్ళ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరినీ ఒక పెద్ద కులుపు కుదిపింది. దాదాపు 35 లక్షల మంది ఉపాధ్యాయులు. ఇప్పుడు టెట్ అసలు టీచర్లు కానీ లేకపోతే యూనియన్లు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇక్కడ టెట్ నిర్వహణ కంపల్సరీ అనేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించట్లేదండి.
విద్యా హక్కు చట్టం ప్రకారం 2010 కంటే ముందు నియామకమైన టీచర్లు కూడా తప్పనిసరిగా టెట్ రాయాలనడం అంటే ఆనాడు నియామకమైన నిబంధనల ప్రకారం వాళ్ళు అపాయింట్ అయ్యారు. వాళ్ళు కూడా ఇవాళ కొత్తగా మార్చిన నిబంధనల ప్రకారం మళ్ళీ టెట్ రాయాలనడం తప్పు అనేది ఇక్కడ ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం. అది ఉపాధ్యాయ సంఘాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. దోస్ ఆర్ అపాయింటెడ్ బిఫోర్ 2010 అని చెప్తూ జీవో ఇచ్చారు 36 తెలంగాణ రాష్ట్రంలో, అంత ఉమ్మడి రాష్ట్రంలో కూడా జీవో ఇచ్చారు. అదే కాదు, దేశవ్యాప్తంగా ఎన్సిటి కూడా చెప్పింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ అర్హతలు కంపల్సరీగా చేయాలని. కానీ ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నోటిఫికేషన్ కంటే ముందున్న కూడా అంటే మొత్తం ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా టెట్ రాయాలంటోంది. ఇది తప్పని మేము వ్యతిరేకిస్తాం. ఇప్పుడు సుప్రీంకోర్టులోనే తన డైరెక్షన్ తీర్పులోనే టెట్ పాస్ అయిన వాళ్ళని కంటిన్యూ చేయండి, ఫెయిల్ అయిన వాళ్ళని తీసేయమని చెప్పిందా? ఆ తీర్పు సారాంశం ఏంటంటే, ఆ రోజు ఇచ్చిన 1 సెప్టెంబర్ 2025 నాడు ఇచ్చిన తీర్పు సారాంశం ఏంటంటే, ఉపాధ్యాయులందరూ దేశంలో ఉన్న ప్రతి స్కూల్ అంటే 2010 కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళు, 2010 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళు కూడా తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందే. అయితే ప్రభుత్వాలు ఇప్పటి వరకు టెట్ నిర్వహించడంలో ఇన్ సర్వీస్ టీచర్లను ఇన్సిస్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు రాయలేకపోయిండ్రు. అలాంటి వాళ్ళ కోసం మినహాయింపునిస్తూ కొంత జడ్జిమెంట్ లో ఒక ఉదారతను చూపించినట్టుగా ఉంది. ఏంటంటే 5 ఏళ్ల లోపు రిటైర్మెంట్ ఉన్న వాళ్ళైతే ఏమీ రాయనక్కర్లేదు, కానీ 5 ఏళ్ల పైన సర్వీసు మిగిలిన వారైతే తప్పనిసరిగా అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే నాటికి 5 సంవత్సరాల పైబడిన సర్వీస్ ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా టెట్ రాయాల్సిందే, ఉత్తీర్ణులు కావాల్సిందే. ఒకవేళ వాళ్ళు ఉత్తీర్ణులు కాకపోతే వాళ్లకు పెన్షనరీ బెనిఫిట్స్ ఇస్తూ 3 ఏళ్ల లోపల 2 ఏళ్ల లోపల కాకపోతే అంటే ఇప్పుడు మొదట 2 ఏళ్ల లోపల ఉత్తీర్ణులు కాకపోతే పెన్షనరీ బెనిఫిట్స్ ఇస్తూ వాళ్ళను ఉద్యోగంలో నుండి తొలగించాలని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డైరెక్షన్స్ ఇచ్చింది. దాని మీద ఈ పాయింట్ మీద భయపడుతున్నారు అందరు టీచర్లు. అంటే భయపడ్డం అంటే ఇప్పుడు ఒక్కొక్క టీచర్ 30 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఆనాడున్న నియామకాల ప్రకారం అకాడమిక్ కోర్సు డిగ్రీ కానీ లేదా ప్రొఫెషనల్ కోర్సు అయితే బిఈడి టీటీసీ చేసి ఆ రోజున్న డిఎస్సి పరీక్ష రాసి ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళే. ఇవాళ వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత గత 30 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా బోధన చేస్తూ ఎక్స్పీరియన్స్ పొంది అనేక మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు మళ్ళీ ఇలా 35 ఏళ్ల తర్వాత నువ్వు పరీక్షను ఎదుర్కోవాలి, ఈ పరీక్ష పాస్ కాకపోతే నీ ఉద్యోగంలో తొలగిస్తామంటే ఇది కొంత ఆందోళన కలిగించే అంశం. పైగా ఉపాధ్యాయుడిని వెంటనే 2 ఏళ్ల లోపలే కావాలి అంటే ఇంతవరకు 30 ఏళ్ళు చేసిన సర్వీస్ సంబంధం లేకుండా 2 ఏళ్లలో పరీక్ష కాకుంటే ఈయన ఎలిజిబిలిటీ కాదు అని చెప్పి ఉద్యోగంలోకి తీసేస్తే ఇది అవమానపరచడమే కదా, ఒక రకంగా మానసిక ఆందోళనకు గురి చేయడమే కదా. అందుకనే ఈ తీర్పును అమలు జరగకుండా ఈ తీర్పుకు సార్ టీచర్లు నైపుణ్యం పెంచుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదా సబ్జెక్టుల్లో? నైపుణ్యం పెంచుకుంటారు, నైపుణ్యం పెంచుకోవాల్సిందే. సబ్జెక్టు నైపుణ్యం పెంచుకోవడం వేరు, ఈ పరీక్షను ఎదుర్కోవడం వేరు. రెండోది నైపుణ్యం పెంచుకోవడం అని అంటే ఇప్పుడు మీరు పెట్టే పరీక్షకు ఏ శాంటిటీ ఉంది? అసలు టెట్ పరీక్ష నిర్వహణ తీరులో అనేక లోపాలు ఉన్నాయి. అది ఎన్సిటిఈ రూపొందించిన నిబంధనల్లోనే మేము గతంలో కూడా రిప్రజెంటేషన్ చేశాం. ఉదాహరణకు నేను ఒక సైన్స్ టీచర్ని, బయోసైన్స్ సబ్జెక్టు చెప్పే టీచర్ని. నేను టెట్ పరీక్ష రాయాలంటే నా బయోసైన్స్ సంబంధించిన 15 మార్కులు ఉంటే నేను మ్యాథ్స్ 30 మార్కులు, ఫిజికల్ సైన్సెస్ 15 మార్కులు రాయాలి. అదనపుగా 45 మార్కుల పేపర్ నేను రాయాలి. అంటే నేను 30 ఏళ్ళు గుండుగా చెప్తున్న బోధన సబ్జెక్టుకు సంబంధం లేని గణితము, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ పరీక్ష రాయమనడం ఏ మరకు సమంజసం? అలాగే తెలుగు పండితున్నాడు, తెలుగు పండితులు హిందీ పండితులు ఉన్న వాళ్ళు సోషల్ స్టడీస్ సబ్జెక్టునో లేదా గణితంలో రాయాలి తప్పనిసరిగా ఆప్షనల్ గా. అంటే ఇవాళ మేము బోధన చేస్తున్న సబ్జెక్టు కాని దాని అంశాల మీద పరీక్షలు పెట్టి ఇక్కడ అప్ టు డేట్ కావాలంటే అప్ టు డేట్ ఎందులో కావాలి? నేను బోధిస్తున్న సబ్జెక్టులో కరికులం మారినా, కరికులాన్ని బోధించే టెక్నాలజీ మారినా దాన్ని తప్పనిసరిగా అడాప్ట్ చేసుకోవాల్సిందే, పిల్లలను అట్రాక్ట్ చేసే విధంగా బోధన చేయాల్సిందే. కానీ ఇక్కడ ఆ పరీక్ష విధానంలో లోపాలు పెట్టుకొని ఇవాళ కంపల్సరిగా ఉత్తీర్ణులు కావాలని చెప్పడం. రెండవది అసలు ఏ నిబంధనలైనా ఆ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుండి ఉంటాయి తప్ప చట్టం అమలు కంటే ముందున్న వాళ్ళకు వర్తించే రకంగా రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వడం అనేది ఏ రకంగా సమంజసం అనేది ఇవాళ మా ఆందోళనకు కానీ మా వ్యతిరేకించడానికి ప్రధాన కారణం. కాబట్టి టీచర్ అప్డేట్ అవ్వడానికి కోసం ఈ పరీక్ష పెడుతున్నామని చెప్తే అది తప్పు. టీచర్ అప్డేట్ అంటే తన సబ్జెక్టులో అప్డేట్ అవుతాడు తప్ప
మొత్తం ఇతర సబ్జెక్టులను చదవాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు టీచర్ బోధిస్తున్న సబ్జెక్టు కాకుండా ఇతర సబ్జెక్టుల్లో కూడా పరీక్షలు రాయడం కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనే విషయాలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారా మీరు? తీసుకెళ్ళాం. సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు దాని మీద కామెంట్ చేయట్లేదు. రేపు టెట్ క్వాలిఫై అయ్యారా లేరా, క్వాలిఫై లేని వాళ్ళను తప్పనిసరిగా ఉద్యోగంలోకి తొలగించండి అనేది సుప్రీంకోర్టు వరకు. కానీ ఇక్కడ టెట్ పరీక్ష రాయడాన్ని కూడా మేము వ్యతిరేకించట్లేదు. కానీ నువ్వు పరీక్ష పెట్టే విధానం తప్పు, సవరించుకోమని ఎన్సిటి చెప్తే ఎన్సిటి ఆ విషయాన్ని పట్టించుకునే సిద్ధంగా లేదు. అంటే వాస్తవంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక అసంబద్ధత ఉంది. ఎందుకు ఆ అసంబద్ధతను అని చెప్పి ప్రస్తావిస్తున్నామంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి ఎన్సిటిఈని తీసుకొచ్చినప్పుడు అందులోనే ఒక క్లాజ్ యాడ్ చేస్తే సరిపోతుంది. సెక్షన్ 23లో టీచర్లు ఎవరైతే ఈ చట్టం అమల్లోకి వచ్చే నాటికి అపాయింట్ అయినరో వాళ్ళకు కొత్త నిబంధనలు వర్తించవని చెప్తుంటే ఇవాళ సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ ఇచ్చే ఆస్కారం లేదు. అందుకని ఇవాళ మేము ఏం చెప్తున్నాం, మీరు టెట్ పరీక్ష నిర్వహణనన్నా సవరించండి. రెండవది ఆ చట్టం విద్యా హక్కు చట్టంలో ఉన్న సెక్షన్ 23నైనా సవరించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఢిల్లీ స్థాయిలో మా ఆల్ ఇండియా సంఘం STFI స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఫైల్ చేశాం. అట్లాగే జంతర్ మంతర్ దగ్గర మరి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుండి ఉపాధ్యాయ సంఘాలను ఉపాధ్యాయుల్ని ఏకం చేసి మా STFI ఆధ్వర్యంలో ఒక పెద్ద ధర్నా కూడా నిర్వహించాం. అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఆ ఎన్సిటి కూడా దాని మీద చర్యలు తీసుకోకపోవడంతో ఇవాళ ఉపాధ్యాయులందరూ ఆందోళన ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా 30 లక్షల మంది సమస్య మీద కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉందంటే ఈ ప్రభుత్వ ఉద్దేశాన్ని ఉపాధ్యాయులు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. ఇప్పుడు వెంకట్ గారు ఒక చిన్న ఇదేంటంటే చాలా విదేశాల్లో టీచర్ల సామర్థ్యాన్ని ఎవాల్యుయేట్ చేసే అవకాశం పిల్లలకే ఉంటుంది. పలానా టీచర్ చెబుతున్న పాఠము లేదా సబ్జెక్టు మొత్తం పిల్లలకు అర్థమవుతుందా లేదా అన్న విషయాన్ని పిల్లలు అంటే ప్రతి నెల కావచ్చు, 6 నెలలు, ఏడాదికి కావచ్చు, పిల్లలే ఎవాల్యుయేట్ చేస్తారు టీచర్ కెపాసిటీని. పిల్లలు కనుక టీచర్ చెప్పేది మాకు బాగుండట్లేదు, సరిపోవట్లేదు, మాకు అర్థం కావట్లేదు అని కనుక మార్కులు సరిగా వెయ్యకపోయినా లేదా నెగిటివ్ మార్కు వచ్చినా ఆ టీచర్ వెంబడి తీసేస్తారు ఉద్యోగంలో నుంచి. చాలా విదేశాల్లో ఉన్న పద్ధతి ఇది, ప్రక్రియ ఇదే. టీచర్ల కెపాసిటీని జడ్జి చేయాల్సింది పిల్లలు. ఎందుకంటే టీచర్లు చెప్పేది పిల్లలకే అర్థం అవ్వాలి. వాళ్ళకి అర్థం కానప్పుడు ఇక టీచర్ పాఠాలు చెప్పి ఉపయోగం ఏమిటి అన్నది చాలా దేశాల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ తీసుకున్న నిర్ణయం ఇది. అటువంటిది ఇక్కడ మన దగ్గర కూడా ఏమన్నా మీరు స్వాగతిస్తున్నారా ఆ పద్ధతిని? ఒకటండి, ఇక్కడ టీచరు పాఠం చెప్పడం అనేది ఒక కళ. పరీక్షలో సబ్జెక్టుకు సంబంధించినది క్వశ్చన్స్ పరీక్షకు ఆన్సర్ చేయడం అనేది ఒకటి నాలెడ్జ్. అందుకని దానికి దీనికి లింకు లేదు. టీచర్ ఎప్పుడు అప్డేట్ ఉండాలా, పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధన చేయాలనే అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని మేము ఏకీభవిస్తాం. ఎక్కడికైనా ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా మనకు అల్టిమేట్ గా మన రిజల్ట్ మన ఏంటి అంటే పిల్లలు మన క్లాస్ పట్ల సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా లేదా అనేది మనకు అల్టిమేట్ రిజల్ట్. అందుకని పిల్లలకి అర్థమయ్యే రీతిలో అంటే క్లాసులో ఒక రకమైన పిల్లలు ఉండరు, వివిధ స్థాయిల పిల్లలను కూడా కలుపుకొని అందరికీ అర్థమయ్యే రీతిలో బోధన చేయడం అనేది టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. దాన్ని ఏ రకంగా కూడా తప్పించుకోవడానికి లేదు, అది ఒక బాధ్యత కూడా. అలా చేసినప్పుడే పిల్లలు మనకు గుర్తింపు ఇస్తారు, పిల్లల నుంచి గౌరవం వస్తుంది, మనం కూడా ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చిన వాళ్ళం అయితే జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మిగులుతుంది. అక్కడ అది కాదు. టెట్ పరీక్ష పెట్టడం అనేది ఈ రకమైన బోధన పద్ధతి అర్థమవుతుందా లేదా, పిల్లలకు చెప్తున్నారా లేదా అనే దాన్ని నిర్ధారించడం కోసం కాదు కదా టెట్ పెట్టింది. ఇక్కడ సబ్జెక్ట్ యొక్క టీచర్ యొక్క నాలెడ్జ్ ని టెస్ట్ చేస్తున్నట్టుగా ఉంది తప్ప ఆ నాలెడ్జ్ కూడా తనకు సంబంధం లేని సబ్జెక్టు మీద ఉంది కాబట్టి వ్యతిరేకిస్తున్నాం తప్ప మీరన్నట్టుగా ఏ దేశంలో కావచ్చు, ఏ రాష్ట్రంలోనే కావచ్చు, అసలు ప్రభుత్వాలే కాదు ఉపాధ్యాయుడిగా మాకు కూడా మేము కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే తను చెప్పే పాఠం పిల్లవాడికి అర్థం కానప్పుడు తనను తాను మళ్ళీ రివ్యూ చేసుకొని తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందనేది మేము ప్రతి ఒక్కరికి చెప్తుంటాం. అది వాస్తవం, అవసరం కూడా. దాన్ని మీరు అన్నట్టుగా ఏకీభవిస్తూనే అక్కడ ఆ టెట్ కు ఈ టీచర్ అప్డేషన్ కు సంబంధం లేదు అనేది మేము ఈ ద్వారా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి సంబంధించి టీచర్లు ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎన్ని కేటగిరీల టీచర్లు ఉన్నారు? ఎందుకంటే వెల్ఫేర్ టీచర్లు, గురుకులాల టీచర్లు చాలా మంది ఉన్నారు కదా, అందరికీ వర్తిస్తుందా? ఎవరెవరికి వర్తిస్తుంది కొద్దిగా చెప్తారా? ఎవరైనా ఈ రోజు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్టయితే దాదాపు
50,000 వరకు గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు. ఇంకో 1,00,000 పైన 1,70,000 వరకు 80,000 వరకు ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఉంటారు. ఇలా విచిత్రం ఓకే. ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ యొక్క క్వాలిఫికేషన్ టెస్ట్ చేసేది ఎవరంటే ఎవరు లేరు. ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు అన్‌ట్రైన్డ్ వాళ్ళని కూడా పెట్టుకొని స్కూల్ నడుస్తున్న స్కూల్లు ఉన్నాయి. అవన్నీ అదొక విషయం, అది పార్ట్ వేరు. కానీ ఇవాళ గవర్నమెంట్ అవును. సర్వీస్ లో ఉన్న టీచర్స్ లో 1,50,000లో 2010 కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళు ఒక 70,000 వరకు ఉన్నారు. అంటే ఈ ఓకే. 2025 సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చినట్టు. అంటే ఒక 80,000 మంది 2010 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళే. అంటే ఇవాళ మీరు అన్నట్టు ఇందాక గురుకులాలు గాని, లేదా కొత్తగా అదే. డిఎస్సి 2010లో గాని, 12లో గాని, 17 టీఆర్టీ గాని, 24 డిఎస్సి గాని వీళ్ళంతా టెట్ ఉండే అర్హతతోటే వచ్చిన వాళ్ళు. వీళ్ళకి కంపల్సరీ అయింది కాబట్టి. 2010 అవును. కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళు ఒక 70,000 మంది ఉంటారు. ఓకే. ఆ 70,000 మంది కూడా ఇవాళ పరీక్ష పెట్టారు. ఎస్జిటిలు ఉన్నారు. ఎస్జిటి పరీక్ష పేపర్ 1 రాయాలి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే పేపర్ 2 రాయాలి. లేదా ఎస్జిటిగా ఉంటూ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కావాలన్నా పేపర్ 2 రాయాలి. అందుకని ఇవాళ ప్రమోషన్ కు ఓకే. టెట్ ను కంపల్సరీ చేస్తే మేమేం వ్యతిరేకించట్లేదు. కానీ ఉన్న ఓకే. సర్వీసులో ఉన్న సెంటర్‌లో 30 ఏళ్ళు పనిచేసినా గాని మీరు టెట్ పాస్ కాలేదు కాబట్టి నువ్వు టీచర్ జాబ్‌కి ఎలిజిబుల్ కాదు. 30 ఏళ్ళు చేసిన సర్వీసును గుర్తింపు లేకుండా తొలగిస్తామనడమే సరైనది కాదని చెప్పదలుచుకున్నాను. అందుకని ఒక ఎస్జిబిటి ఉన్నాడు. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కావాలంటే పేపర్ 2 రాయాలన్నారు. అదాన్ని అందరూ స్వాగతించారు. అందరూ ఒప్పుకున్నారు, రాస్తున్నారు, ప్రమోషన్ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ పేపర్ 1 ఎస్జిటి పేపర్ 1 రాయకపోతే 2 ఏళ్ల తర్వాత ఉద్యోగాల్లోకి తీసేస్తామని చెప్పి ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో దాని వల్ల ఆందోళనగా ఉన్నారు. అయినా ఇవాళ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే టెట్ గురించి భయపడట్లేదు. కానీ ప్రభుత్వ నిర్ణయాలు ఎంత అసంబద్ధంగా ఉంటున్నాయనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. మీకు ఒక చిన్న ఇప్పుడు ఒక చిన్న నేను సందేహం వెంకట్ గారు. చెప్పదలుచుకుంది ఇప్పుడు ఒక ప్రైవేటు స్కూల్లోనే గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తున్నారు. ఒక సోషల్, ఒక సైన్స్ టీచర్ అనుకుందాం. ఈ టెట్ వాళ్ళు కూడా హాజరు అవ్వాల్సిందేనా? హాజరైతే వాళ్ళు బోధిస్తున్న సైన్సో, సోషలో కాకుండా ఇంకా ఏమేం సబ్జెక్టుల మీద కూడా పరీక్షలు రాయాల్సి వాళ్ళు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఎవరైనా ఎయిడెడ్ స్కూల్ అయినా, గురుకులం టీచర్ అయినా, ప్రైవేట్ స్కూల్ టీచర్ అయినా తప్పనిసరిగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళనే తీసుకోవాలి ఉద్యోగంలోకి అనేది ప్రభుత్వం నిబంధనలు. అందులో ఏం అనుమానం లేదు. ఆ నిబంధనలు ఎప్పుడు అమల్లోకి వచ్చినాయంటే విద్యా హక్కు చట్టం 2010లోకి అమల్లోకి వచ్చిన తర్వాత మూడో క్వాలిఫికేషన్ గా టెట్ వచ్చింది. అంతకుముందు 2 అదే. క్వాలిఫికేషన్లు, ఒకటి అకాడమిక్ గా, రెండోది ప్రొఫెషనల్ గా ఉంది. మూడో క్వాలిఫికేషన్ టెట్ వచ్చింది. ఇప్పుడు టెట్ అంటే మీరు ఇందాక అన్నట్టు ఎయిడెడ్ స్కూల్ ఉన్న వాళ్ళైనా సరే టెట్ రాయాల్సిందే. అంటే వాళ్ళు బోధిస్తున్న సబ్జెక్టు కాకుండా ఇతర సబ్జెక్టులు అంటే ఇప్పుడు లాంగ్వేజ్ పండితులు గాని, లాంగ్వేజ్ చెప్పేవాళ్ళు గాని, బయో సైన్స్ చెప్పే వాళ్ళకు ఎన్‌సిటి రూపొందించిన ఈ పేపరు అసంబద్ధంగా ఉంది. ఆ పేపర్‌లో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ఉంటది. ఆ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ కు ఎక్కువ మార్కులు ఉండి బయో సైన్స్ కు తక్కువ మార్కులు ఉండేసరికి బయో సైన్స్ టీచరు ఈ పేపర్లు కూడా రాయాలని పెట్టడం అనే నిబంధన తప్పని చెప్పి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అందుకనే ఆ రకంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్న టీచర్స్ ను కూడా కంపల్సరీగా టెట్ పరీక్షలో ఉన్న వాళ్ళనే తీసుకోవాలి ప్రైవేట్ స్కూల్. కానీ ఇలా ప్రైవేట్ స్కూల్ ఏ ప్రమాణాలు పాటించి ఉపాధ్యాయులు నియామకం చేసుకుంటున్నాయి అనేది అది వేరే డిబేట్. దాని విషయం మేము చర్చించదలుచుకోలేదు. కానీ వీళ్ళు ఉపాధ్యాయుల్ని మీరు సామర్థ్యానికి ఏదో అప్డేట్ కాకపోతే మనం టెట్ పాస్ కాకపోతే అప్డేట్ అంటే టెట్ టీచర్ ఎప్పుడు అప్డేట్ గానే ఉంటాడు. ఆ విషయం ఇవాళ మొన్న ప్రభుత్వం నిర్వహించిన టెట్ ద్వారా నిరూపణ అయింది. నేను ఇందాక చెప్పినట్టు 70,000 మంది టీచర్స్ మొన్న టెట్ కు అప్లై చేశారు. తప్పనిసరి పరిస్థితి వచ్చింది కాబట్టి. చేస్తే 40,000 మంది, దాదాపు 38 నుంచి 40,000 మంది పాస్ అయ్యారు. ఇంకో 30,000 మందే మిగిలారు. ఇప్పుడు ఈ పరీక్ష పెడితే ఈసారి 30,000లో ఇంకో 20,000 పైచిలకు పాస్ అవుతారు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టీచర్ ఎఫిషియన్సీని మీరు సస్పెక్ట్ చేయడానికి అవకాశమే లేదు. తన బోధనలో సబ్జెక్టులో నిత్యం మమేకమై ఉంటాడు కాబట్టి తను ఖచ్చితంగా ఎన్ని పరీక్షలు పెట్టినా ఎదుర్కోగలుగుతాడు. కానీ ప్రభుత్వానికి ఉండాల్సిన చిత్తశుద్ధి ఏంటంటే 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఈ ఉపాధ్యాయుడి ద్వారా చదువుకొని అనేక రకాల ఉద్యోగాల్లో స్థిరపడిన పిల్లలున్నారు. ఐపీఎస్ అవుతున్న పిల్లలుండగా ఆ టీచర్ యొక్క ఎఫిషియన్సీని మళ్ళీ ఇవాళ పరీక్ష పెడతానని చెప్పి నువ్వు ఉద్యోగుల నుంచి సంఖ్యను కుదించుకోవడానికి వేస్తున్న ఎత్తుగడలో భాగం అవుతుంది తప్ప ఇక్కడ ఉపాధ్యాయ ఓకే. వృత్తి యొక్క ఔన్నత్యాన్ని తగ్గించడం అవుతుంది తప్ప ఉపాధ్యాయుడు అప్డేట్ లేడని చెప్పడానికి అవకాశమే లేదు. అందుకనే 70,000 మంది టీచర్స్ లో ఒకటే పరీక్ష పెడితే 40,000 మంది క్వాలిఫై అయ్యారు ఒకసారి పెడితే. ఇప్పుడు రెండోసారి పెడితే మళ్ళీ ఒక 30,000 మిగిలి ఉన్నారు, వాళ్ళు కూడా పరీక్ష పాస్ అవుతారు. అందుకే ప్రభుత్వం కూడా ఓకే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది స్పెషల్ టెట్ మళ్ళీ ఒక 2 సార్లు పెడతాం. అంటే గత 15 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం టెట్ నిర్వహించుంటూ వీళ్ళందరూ పాస్ అయ్యేవాళ్ళు. అందులో అనుమానం ఏం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలే వద్దని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు తీసుకొచ్చినప్పుడు
ఆ రకంగా వద్దన్న ప్రభుత్వాలకే ఉపాధ్యాయులకు రిలీఫ్ ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాలి. అది మేము ఆందోళన చేసి చెప్పేది. ఓకే ఓకే ఈ టెట్ కు సంబంధించి గవర్నమెంట్ ఏమైనా షెడ్యూల్ రిలీజ్ చేసిందా? గవర్నమెంట్ సార్ షెడ్యూల్ ఏమైనా రిలీజ్ చేసిందా? ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని అంటే యాక్చువల్ గా ఎన్జిటి నిర్వహించింది జనవరిలో, జూన్ లో నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జనవరిలో నిర్వహించారు. ఇప్పుడు జూన్ కోసం నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా వచ్చింది. 10 నుండి 22 వరకు టెట్ షెడ్యూల్ ఉంది. ఆ తర్వాత ఈ జూన్ 16 నుండి 22 వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఇది ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రెండవసారి పరీక్ష నిర్వహించారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న 70,000 మంది టీచర్స్ లో ఈ 2 పరీక్షల ద్వారా దాదాపు 60,000 మంది పైగా, అంటే ఈ పరీక్షలో 20,000 వరకు క్వాలిఫై అవుతారని మాకు అంచనా ఉంది. 25 కావచ్చు. ఏమైనా మిగిలిపోయిన 4-5 కోసం కూడా ప్రభుత్వం మళ్ళా 3వ టెట్ ప్రత్యేకంగా నిర్వహిస్తానని చెప్తా ఉన్నది. నిన్న ఒక ప్రభుత్వ ఉత్తర్వు కూడా ఇచ్చారు, సంతోషం. కానీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ టెట్ నిర్వహణలో ఇప్పుడే కాదు ఎక్కడైనా అది నిరుద్యోగులకు కూడా ఇబ్బందికరమైన అంశం. కాబట్టి టెట్ నిర్వహణ లోపాలని సవరించాలనేది మా అభిప్రాయం. ఓకే వెంకట్ గారు, ఈ టెట్ కి సంబంధించి మీరు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. వాళ్ళు బోధిస్తున్న సబ్జెక్ట్ లో కాకుండా ఇతర సబ్జెక్టుల్లో కూడా వాళ్ళు ప్రశ్నలు ఇస్తే ఏ విధంగా రాస్తారు అని మీరు జాతీయ స్థాయిలోనూ అంశాలు లేవనెత్తారన్నారు. సుప్రీంకోర్టులో కూడా రివ్యూ పిటిషన్ వేశారని కూడా చెప్పారు మీరు ఇప్పుడే. సో దీనికి సంబంధించి మీ ప్రశ్నలకు మీ జాతీయ స్థాయిలో కానీ లేదా సుప్రీంకోర్టులో కానీ సరైన సమాధానం వస్తుందని ఆశిద్దాం. మరొకసారి ఇదే రకమైనటువంటి అంశంతో మళ్ళీ మరొకసారి చర్చకు వద్దాం. థ్యాంక్ యూ.